హలో ఎవ్రీవన్, అందరు ఎలా ఉన్నారు? నేను మీ బుజ్జి పాని. వెల్కమ్ బ్యాక్ టు శ్రీ మూన్లైట్ టారోట్. అందరు ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? ఓకే, మీ పర్సన్ కరెంట్ ఫీలింగ్స్ ఏంటి, ఈరోజు ఎలా నడిచాయి అనేది చూద్దాం. నడుస్తూ ఉన్నాయని చూద్దాం. యూనివర్స్ ప్లీజ్ గివ్ మీ అక్యురేట్ రీడింగ్ వాట్ మై యూనివర్స్ పర్సన్ కరెంట్ ఫీలింగ్స్. ఇది మీ గురించి కాదు, ఇది కరెంట్ ఫీలింగ్స్. ఓకే, ఈ పర్సన్ ఏదో మిక్స్డ్ ఎమోషన్స్తో ఇబ్బంది పడుతున్నట్టుగా ఉండింది. అండ్ తను ఇంట్రాస్పెక్షన్ చేసుకుంటూ ఉన్నారు రైట్ నౌ. ఇంట్రాస్పెక్షన్ అంటే ఏంటి? తనని తాను ఎగ్జామినింగ్ చేసుకుంటున్నారు. తను ఏం చేస్తున్నారు, ఎలా ఉంటున్నారు అన్నట్టుగా ఈ పర్సన్ తనని తాను ఎగ్జామినింగ్ చేసుకుంటున్నట్టుగా ఎనర్జీ చూపిస్తుంది. ఎస్, బికాజ్ ఆఫ్ మిర్రరింగ్ ఎనర్జీ. ఈ పర్సన్ లైఫ్లో ప్రజెంటు తను ఎలాంటి యాక్షన్స్ ఇతరుల పట్ల పాస్ట్లో చూపించారో అలాంటి యాక్షన్స్ అనేది ఇప్పుడు ఇతరుల థర్డ్ పార్టీస్ దగ్గర నుంచి కావచ్చు, వేరే వ్యక్తుల నుంచి కావచ్చు, ఈ పర్సన్ ఫేస్ చేస్తున్నారు. అందుకే కావచ్చు ఈ పర్సన్ తన ఇంట్రాస్పెక్షన్ అనేది చేసుకుంటూ ఉన్నారు. రిఫ్లెక్షన్ అనేది ఇప్పుడు ఈ పర్సన్ అనేది ఫేస్ చేస్తూ ఉన్నారు రైట్ నౌ. ఓకే, ఎస్, ఈ పర్సన్ మోస్ట్లీ ఖచ్చితంగా ఈ పర్సన్ ఐసోలేషన్లో ఉండాలి, లేదా ఒంటరిగా ఉంటూ ఉండాలి ఖచ్చితంగా. ఎందుకంటే ఈ పర్సన్కి కొంత యూనివర్స్ స్పేస్ ఇచ్చింది. తను ఏం చేశారు పాస్ట్లో, ఇప్పుడు ఏం చేస్తూ ఉన్నారు, ఎలా ఉన్నారు, తను చేసిన పనులకి ఇప్పుడు ఎలాంటి ప్రతిఫలాన్ని పొందుతున్నారు అని తెలుసుకునే ఒక సమయాన్ని యూనివర్స్ అనేది ఈ పర్సన్కి ఇస్తూ ఉంది. ఈ పర్సన్ కూడా తెలుసుకుంటున్నారు. తన ఇంట్రాస్పెక్షన్ అనేది, ఎగ్జామినింగ్ అనేది తను చేసుకుంటూ ఉన్నారు. ఈ పర్సన్, అందుకే ఈ పర్సన్ మిక్స్డ్ ఎమోషన్స్తో బాధపడుతూ ఉన్నారు. ఎస్, ఈ పర్సన్ అయితే సెకండ్ ఛాన్స్ అనేది ఎక్స్పెక్ట్ చేస్తూ ఉన్నారు ఎవరితో. ఎస్, ఈ పర్సన్ పాస్ట్ పర్సన్స్తో మిస్సింగ్ ఎనర్జీ చూపిస్తుంది. పాస్ట్ పర్సన్స్తో వీళ్ళు రికన్సిలియేషన్ అనేది ఎక్స్పెక్ట్ చేస్తూ ఉన్నారు. అవకాశాల గురించి వీళ్ళు వెయిటింగ్ మోడ్లో ఉన్నారని కూడా చెప్పచ్చు. బికాస్ అండ్ ఇక్కడ థర్డ్ పార్టీ సిచ్యువేషన్లో ఉండుంటే కనుక ఈ పర్సన్ వాళ్ళ గురించి కూడా ఈ పర్సన్కి అర్థమవుతూ ఉంది. మిర్రరింగ్ ఎనర్జీ, వీళ్ళు అలాంటి యాక్షన్స్ మీ గురించి చేశారో ఇక్కడ థర్డ్ పార్టీ దగ్గర వీళ్ళు అలాంటి సిచ్యువేషన్స్ని ఫేస్ చేస్తూ ఉన్నారు. వన్ థింగ్ ఫర్ ష్యూర్, ఇదంతా ఎందుకు జరుగుతుంది అనేలాగా ఈ పర్సన్ ఇంట్రాస్పెక్షన్ అనేది చేసుకుంటూ ఉన్నారు. సో ఇవి కరెంట్ ఫీలింగ్స్. ఎవరికైనా పెయిడ్ పర్సనల్ రీడింగ్స్ కావాలంటే నన్ను కాంటాక్ట్ చేయండి. క్యాండిల్ మ్యాజిక్ స్పెల్స్, రేకీ హీలింగ్, టారోట్ రీడింగ్, ఏది కావాలన్నా నన్ను కాంటాక్ట్ చేయండి. ఓకే, నేను మీ బుజ్జి పాణ్యం. థ్యాంక్ యూ సో మచ్.